అక్కినేని నాగార్జున నటించిన మాస్ ఎంటర్టైనర్ మూవీ డాన్కి పోటీగా వచ్చిన సినిమాలు వాటి ఫలితాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. డాన్ మూవీ డిసెంబర్ 20, 2007లో రిలీజ్ అయింది. రాఘవ లారెన్స్ ఈ మూవీకి డైరెక్టర్గా వర్క్ చేశారు. అలాగే సినిమాలో నాగ్ వెన్నంటి ఉండే క్యారెక్టర్ని చేసి ఆకట్టుకున్నారు రాఘవ లారెన్స్. ఈ సినిమాలో నాగ్ పేదల పాలిట దేవుడిగా, దుర్మార్గుల పాలిట యముడిగా అద్భుతమైన పవర్ఫుల్ పాత్రలో డాన్గా ఆకట్టుకున్నారు. అలాగే అతన్ని తన అందంతో పడేసే క్యారెక్టర్లో హీరోయిన్ అనుష్క శెట్టి కరెక్ట్గా సూట్ అయ్యారు. ఈ మూవీకి సంగీతం అందించిన వారు కూడా రాఘవ లారెన్సే కావడం గమనార్హం. అందుకు తగ్గట్టే పాటలు ఒకదాన్ని మించి ఒకటి మంచి విజయాన్ని సాధించాయి. ఇలా నాగార్జునతో రాఘవ చేసిన ఈ మాస్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్తో దూసుకుపోయింది. అలాంటి ఈ సినిమాకి ఇక పోటీగా వచ్చిన సినిమాలేంటో తెలుసుకుందాం. డాన్ మూవీకి 2 వారాల ముందుగా డిసెంబర్ 7న రిలీజ్ అయిన సినిమా గొడవ. కోదండరామిరెడ్డి తన కుమారుడైన వైభవ్ రెడ్డిని హీరోగా పెట్టి తనే దర్శక నిర్మాతగా తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది. ఇక దీని తర్వాత డిసెంబర్ 14న డాన్కి 6 రోజుల ముందుగా వచ్చిన సినిమా మంత్ర. చార్మి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ మూవీ సస్పెన్స్ థ్రిల్లర్గా కొనసాగి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని చూసింది. శివాజీ, విజయసాయిల మధ్య కామెడీ టైమింగ్ బాగుంటుంది. ఇందులో వచ్చే మహా అనే పాట పెద్ద సెన్సేషనల్ హిట్. ఇక డాన్ సినిమాకి 5 రోజుల ముందుగా మహారాజశ్రీ సినిమా రిలీజ్ అయింది. రిషి హీరోగా నటించిన ఈ మూవీకి ఎస్ఎస్ నివాస్ డైరెక్టర్గా పనిచేశారు. లవ్ అండ్ కామెడీ ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్గా నిలిచింది. ఇక మరో థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ అనసూయ కూడా డాన్ బరిలో దిగడం జరిగింది. డాన్ రిలీజ్ అయిన తర్వాతి రోజున డిసెంబర్ 21న ఈ సినిమా వచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. రవిబాబు డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమాలో రవిబాబు, భూమికలు ప్రధాన పాత్రలు పోషించారు. నటనా పరంగా కూడా హైలైట్గా ఉంటుంది రవిబాబు యాక్టింగ్. ఇక ఈ బరిలో చివరిగా చెప్పుకునే మూవీ మీ శ్రేయోభిలాషి. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ మంచి మెసేజ్ ఫిలిం. జీవితం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఇతివృత్తంగా తెరకెక్కిన మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ చేయగలిగింది. దీనికి డైరెక్టర్ ఈశ్వర్ రెడ్డి. సో ఇక ఫైనల్ రిజల్ట్ విషయానికి వస్తే డాన్కి పోటీగా తక్కువ గ్యాప్తో వచ్చిన ఈ సినిమాల్లో అధిక శాతం మంచి విజయాలనే చూశాయి. మంత్ర, అనసూయ, మీ శ్రేయోభిలాషి ఇలా. మరి తెలుసుకున్నారు కదా. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. దయచేసి మా తెలుగు నాటోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.